తల్లి మనసు. ఈ కథను రచించిన వారు శ్రీమతి డి కామేశ్వరి గారు. తల్లి మనసు. పావుతకు 9 అయింది. కమల గబగబా జడ అల్లుకుని ముఖానికి ఇంత పౌడర్ అద్దుకుని వంటింట్లోకి వెళ్ళింది. పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది. అత్తగారింకా గిన్నెలతో కుస్తీ పడుతుంది. వంట కాలేదన్నమాట. తెలిసినా అడిగింది కమల. వంట అయిందండి, తొందరగా ఆఫీస్కెళ్ళాలి ఇవాళ. అవుతుంది, చూస్తున్నావుగా, నేనేం కూర్చున్నానా? అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడి కట్టుకున్నాను. ఉడకాలా? వాటితో పాటు నేను ఉడుకుతానా? ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసు పోపు, కూరపోపు వేసి పెడతాను. దిక్కుమాలిన కర్రలు మండి చస్తేనా? ఊది ఊది నోరు పడిపోతుంది, కళ్ళు పోతున్నాయి. సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది. ఈ భాగోతం రోజు వినేదే కనుక కమల ఆ మాటలు వినకుండా పీట వాల్చుకుని కంచం పెట్టుకుని మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది. ఎంతవరకైతే అదే పెట్టేయండి, 9:30కే అక్కడ ఉండాలి నేను. ఇన్స్పెక్షన్ ఉంది. ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని. అయినా ఆవిడికేం లెక్క? ఉండవే, అలా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే ఎలా చేస్తాను అంటూనే పప్పులో ఇంత ఉప్పు వేసి కుమ్మి అదే ఇంత కంచంలో పడేసింది. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఓ గిన్నెలో పోసింది. ఉమ్మగిలని అన్నం ఇంత పడేసింది కంచంలో. కూర అవనీయవు. ఏం ఉద్యోగాలో, నీవే చేస్తున్నట్టున్నావు. నిన్నటి చింతకాయ పచ్చడి వేయనా? అదో ఇంత ముద్ద పడేసింది సుబ్బమ్మ. కమల దేనికి జవాబియ్యకుండా ఊదుకుంటూ ఇంత పప్పు అన్నం కలుపుకుని తిని మజ్జిగ వేసేసుకుంది. అయ్యో రాత, ఏమిటే ఆ తిండి? సుబ్బమ్మ నోరు వాగుతూనే ఉంది. కమలకిదేం కొత్త కాదు. ఈ ఇంట్లో ఏనాడో చెవులు నోరు మూసుకోవటం అలవాటయింది కమలకి. ఇదేం కొత్త? రోజూ ఆఫీసు వేళకి ఇంత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు. అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది, మజ్జిగ తిప్పుతుంది, గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమరిస్తే ఆ వంట కాస్త వండడానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంది. ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవడం గాని ఈ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీస్కెళ్ళగలదు తను. రోజూ ఇలాంటి భోజనం అలవాటే. ఉడికి ఉడకని పప్పు, ఉమ్మగిల్లని అన్నం, కాగని పులుసుతో ఏదో ఇంత నోట్లో పడేసుకుని ఆదరాబాదరా ఆఫీసుకి పరిగెత్తడం తనకి ఆయనకి అలవాటే రోజు. ఈ తిండితో సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూర కాడల్లా వాడిపోవడమూ అలవాటే. మధ్యలో అక్కడ తాగేది కప్పు కాఫీ. వాడేడి? వాడు రాకుండానే తినేసి పోతావుటే? కమల జవాబు చెప్పకుండా కంచం ఎత్తి మూలపడేసి చేయి కడుక్కుంది. ఆయనగారు తిన్నాక ఆ విస్తట్లోనే తినాలి. పతివ్రత ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీస్కి వెళ్లడం ఎలా కుదురుతుంది? ఈ మాత్రం తోచదు కాబోలు. మొగుడంటే భక్తి గౌరవం లేనట్టు లెక్క కాబోలు. ముందు తింటే. ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది. 9:30కి అక్కడ ఉండాలి. 2 బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే 9 అయింది. ఆయనగారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది? కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల. గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకుని బ్యాగు రుమాలు తీసుకుని గబగబా వెళ్ళింది వీధిలోకి. గుమ్మంలోనే ఎదురుపడ్డాడు సుబ్బారావు. సైకిల్కి ఎడాపెడా సంచులు తగిలించుకుని. అప్పుడే ఎక్కడికి బయలుదేరావు? భార్యను చూసి అడిగాడు. ఆఫీస్కి. 9 అయింది. ఎందుకు ఆ తొందర? భోంచేసి వస్తానుండు, వెడదాం. నాకు పనుంది, తొందరగా వెళ్ళాలి. మీరు తర్వాత వెళ్ళండి. తప్పించుకుని మెట్లు దిగింది కమల. ఏమిటో ఆ అర్జెంటు పని. ముందెళ్ళ అందరితో బాతాకానీ కొట్టాలా? వెళ్ళు వెళ్ళు, అక్కడే కబుర్లు నీకోసం చూస్తుంటాయి. ఏది? పోనీ పాపం బస్సులు అవి ఒంటరిగా మారలేదని కమలకు ఒళ్ళు మండింది. తీక్షణంగా చూసింది మొగుడు వైపు. అవును, బాతాకానీ కొట్టడానికే వెడుతున్నాను. దారి వదలండి. రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబియడం ఇష్టం లేక మొహం తిప్పుకుని వడివడిగా వెళ్ళింది కమల. సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికెళ్ళాడు. బాతాకానీ కొట్టడానికి వెడుతుందట. అందుకోసం గంట ముందు తిండన్నా తినకుండా ఆదరాబాదరా బయలుదేరింది. ఏం మగాళ్ళు! ఓ పావుగంట ముందు వెడితే ఎందుకోనని అనుమానం. ఆఫీసులో మగాళ్లతో పెళ్ళాం బాతాకానీ కొడుతుందేమోననే మగాళ్ళు భార్యను ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టడం? భార్య తెచ్చే డబ్బు కావాలి. కానీ ఆ భార్య తోటి ఉద్యోగస్తునితోనన్నా ఓ మాట మాట్లాడకూడదు, నవ్వకూడదు. తల వంచుకుని ఆఫీస్కెళ్ళి ఇంటికి రావాలి. ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకుని పైకి పెద్ద ఆదర్శవాదుల్లా
అభ్యుదయ భావాలు గల వారిలా భార్యని ఉద్యోగం చేయిస్తున్నట్టు ఫోజు. బస్సులు ఎక్కలేదట. ఏ బస్సులు ఎక్కకుండానే 2 ఏళ్ల బట్టి ఉద్యోగం చేస్తుంది కాబోలు. ఎంత చులకన పెళ్ళామంటే! ఆవేశంతో కమల అడుగులు గబగబా పడ్డాయి బస్టాప్ వరకు. ఆ రోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది. 9:30కు చెమటలు కక్కుతూ ఆఫీసులోకి అడుగు పెట్టింది కమల. అమ్మయ్యా, ఈరోజన్నా టైంకి వచ్చావు అన్నాడు హెడ్ గుమాస్తా. నిజమే, ఏ రోజు కనీసం పావుగంటన్నా ఆలస్యం లేకుండా ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళింది తను? పాపం హెడ్ క్లర్క్ ముసలాయన మంచివాడు గనక సరిపోతుంది. మరీ ఆలస్యం అయిన రోజున మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా అమ్మా అంటాడు. ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉంది, రేపన్నా కాస్త ముందు రా అమ్మా అన్నాడు. కాస్త తొందరగా రావడానికి ఇంట్లో అంత రాద్ధాంతం. అబ్బా, ఇక లైట్ ఆపదు, 10 దాటింది, ఇంక రాకూడదు పడుకోవడానికి విసుగ్గా పిలిచాడు సుబ్బారావు. ఇదిగో ఈ ఫైల్ ఒక్కటే రాసేసి కమల దీక్షగా తల వంచుకుని గబగబా రాస్తోంది. ఆ వెధవ ఫైల్ ఇంటికి కూడా తీసుకురావాలా పెద్ద ఆఫీసర్లాగా? పెళ్ళం కోసం నిరీక్షిస్తున్న సుబ్బారావుకి చిరాకు పుట్టింది కమల ఆలస్యం చూస్తే. చరున తలెత్తింది కమల. పెద్ద ఆఫీసర్ని అయితే చచ్చి చెడి నిద్ర వస్తున్నా ఈ ఫైలు చూడవలసిన కర్మేమిటి? గుమాస్తాని తల అమ్ముకున్న దాన్ని కాబట్టి రేపు ఆఫీసులో చీవాట్లు తినాలి కనుక చచ్చి చెడి రాస్తున్నాను ఘాటుగా జవాబిచ్చింది. మాటలు నేర్చావు, ఈ మధ్య సై అంటే సై అంటున్నావు. మొహం ముడుచుకుని నిద్రకు ఉపక్రమించాడు సుబ్బారావు. తనకి మాత్రం సరదానా రాత్రి ఈ ఫైళ్లు ముందేసుకు కూర్చోవటానికి? కళ్ళు కూరుకుపోతున్నాయి, నిద్ర ముంచుకు వస్తుంది. రోజల్లా ఆఫీసులో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి. సాయంత్రం 5:30 వరకు కూర్చున్న పని అవలేదు. ఇంటికి తీసుకెళ్ళి పొద్దున రాసి పట్రా అమ్మా, పొద్దుపోయింది అన్నారు హెడ్ క్లర్క్. రేపొద్దున్నకి ఆఫీసర్ టేబుల్ మీద ఉండాలి. చచ్చి చెడి రాస్తుంటే తన బాధ అర్థం చేసుకుని సానుభూతి చూపడం పోయి వెక్కిరింతలు, సూటిపోటి విసుర్లు. మాటలు నేర్చిందట. ఇదో కొత్త అభియోగం. ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినదని ఉద్దేశం కాబోలు. అంత భయం ఉన్న మనిషి ఉద్యోగం మానిమించి మాట వినేటట్టు చేసుకోవచ్చుగా. ఊహూ, ఏ 150 రూపాయలు చేదా ఎందుకు మానిపిస్తారు? కమల కోపంగా అనుకుంది. కమలకి ఈ మధ్య అస్తమాను కోపం వస్తుంది. ఏమిటో అంత చిరాకు, ఎందుకో ఎవరి మీదో కోపం, ఒకటే నీరసం. ఏం తినాలనిపించదు, తిన్నది ఇమడదు. ఆఫీసులో ఉన్నంతసేపు ఒకటే నిద్ర. నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమో అని అనిపించేటంత నీరసం. అయినా ఆఫీస్కి వెళ్ళక తప్పటం లేదు. కమలకి ఉద్యోగం అంటే అసహ్యం పుట్టుకొస్తుంది. రాను రాను ఇంట్లో వాళ్ళ మాటలు, చేష్టలు అన్నీ చూస్తుంటే ఎందుకొచ్చిన ఉద్యోగం అనిపిస్తుంది. దానికి తోడు ఒంట్లో బాగుండకపోవటం ఒకటి. అత్తగారు రోజు ఏదో విధంగా కోడలు ఉద్యోగస్తురాలని ఇంట్లో వండి వార్చి చాకిరీతో సతమతమైపోతున్నట్టు మాట్లాడుతుంది. ఎవరొస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది. నీకేం తల్లి, వండి వార్చడానికి ఇంట్లో వంటలక్కనున్నానుగా, ఉద్యోగాలు చేస్తావు, ఊళ్ళు ఏలుతావు అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది. ఇంకా ఆడపడుచుందంటే మెట్రిక్ 3 సార్లు తప్పి ఆవిడ గారికి 3 పూట్ల తినడం చదవడం పని. ఇంకా ఏదన్నా పని ఉందంటే అది తనే చీర కట్టుకుందో, ఏ రోజు ఏ ముడి వేసుకుందో, ఏ జాకెట్ గుడ్డ కుట్టించుకుందో, ఏ కొత్త చీర కొందో జాగ్రత్తగా చూసి తల్లి చెవిలో ఊదడం పని. ఊదడంతో సరా తనకి అలాంటివి లేవని, తేలేదని దుఃఖం. అత్తగారు ఓదార్చడం. ఆవిడతో నీవేమిటమ్మా వంతు? ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది, చీరలు కొంటుంది, నగలు చేయించుకుంటుంది. ఊరుకోవే అమ్మా, మనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట, ఇంకోళ్ళకి ఉందని ఏడిస్తే 2 కాళ్ళు పోయాయట. ఆ మహారాజే ఉంటే నీవు ఈ పాటికి ఓ ఇంటిదానివి అయ్యేదానివి. వాళ్ళలాగే చీరలు కొనుక్కోపోదువా? అయ్యో రాత. ఇంట్లో పెళ్లి కాని చెల్లెలుంటే పెళ్లి చేయాలన్న ఆలోచనుందా వాడికి? ఇంతకీ మన బంగారం? ఆ రోజుకి అత్తగారి నోరు మరి మూతపడదు. బయటికి వెళ్ళవలసిన అవసరం ఉందని తనెప్పుడన్నా కర్మం కాలి కాస్త మంచి చీర కొనుక్కుంటే దానికి ఆడబడుచు పెళ్లి చేయలేకపోవడానికి సంబంధం ఏమిటో అర్థం కాదు కమలకి. వాళ్ళ మాటలు వింటే ఆ చీర విప్పి వాళ్ళ మొహం మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకి చదవకూడదు? అప్పుడు తను ఉద్యోగాలు చేయవచ్చుగా కోపంగా అనుకుంటుంది కమల. సరే,
అత్తలు ఆడబడుచులు అనడం లోకసహజం, అందులో వింత లేదు. కానీ కట్టుకున్న మొగుడు కావాలని ఉద్యోగంలో ప్రవేశపెట్టినవాడు. తను కూడా తనని ఇంత పిసరు అర్థం చేసుకోకుండా మాట్లాడడం ఏమిటి? తనేం ఉద్యోగం చేయాలని ఉవ్విళ్ళూరిందా? సంసార భారాన్ని ఒక్కడూ మోయలేక స్కూల్ ఫైనల్ పాస్ అయి ఉన్నా తనని ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది ఆయన కాదు, ఎవరెవరి దగ్గరకో తిరిగి తిరిగి ఉద్యోగం వేయించింది ఆయనేగా. ఇప్పుడెందుకు మాట మాట్లాడితే ఉద్యోగస్తురాలని ఎత్తిపొడవడం? తనకి ఓ ఏడాది ఉద్యోగం సరదాగానే ఉండేది. కాస్త కూస్తో సంపాదించి ఆయన భారాన్ని తను పంచుకుంటుందని గర్వంగా తృప్తిగా ఉండేది. ఆ ఆనందం ఇంట్లో ఈయనగారి మాటలతో చేష్టలతో అణగారిపోతుంది. ఎందుకీ ఉద్యోగం అనిపిస్తుంది. తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం. తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లెక్కలేనట్టు నానా మాటలు అనడం. ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే 1,00,000 సంజాయిషీలు చెప్పుకోవాలి. అనుమానంగా ఎగాదిగా చూడడం. ఓ 5 నిమిషాలు ముందెళ్ళాలంటే 1,00,000 ప్రశ్నలు. ఎన్ని అన్నా మాట్లాడకపోతే ఉద్యోగం చేస్తున్నానని తలబిరుస్తానో అనడం. జవాబు చెబితే అవును మొగుడంటే లెక్కేమిటి, మాటకి మాట జవాబు చెప్తున్నావు అని కోపం. ఒక్క 10 రూపాయలు జీతంలోంచి ఖర్చు పెడితే ఇది మాత్రం నాకెందుకు, నీ సంపాదన నీ ఇష్టం, నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోరాపరాధం చేసినట్టు క్షమాపణలు చెప్పించుకోవటం. అడుగడుగునా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ 2 ఏళ్లలో. ఓసారి కాబోలు సరదాగా తన ఆఫీస్ వాళ్ళందరూ కార్తీక సోమవారం పిక్నిక్ వనభోజనాలకి వెళ్ళడానికి ప్రోగ్రాం వేశారు. నిజమే, ముందు ఆయనతో చెప్పడం మర్చిపోయింది. వెళ్ళబోయే ముందు చెబితే ఆ రోజు ఆయన అత్తగారు ఎన్ని మాటలన్నారు. ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళామే అవుతుంది, మొగుణ్ణి లెక్క చేయనక్కర్లేదని ఎక్కడా లేదుట. ఎంత ఉద్యోగం చేసినా ఆడది ఆడదేట. ఆడదెప్పుడు మగాడి అధీనంలోనే ఉండక తప్పదని గుర్తుంచుకోవాలట. తను కట్టుకున్న మొగుణ్ణి లెక్క చేయకపోతే ఆ భార్య ఎంత సంపాదిస్తున్నా ఏ మగాడు సహించడట. ఆయన తర్వాత అత్తగారు అందుకుంది. ఆడది మెలగవలసిన రీతులు, ఆడదుండవలసిన చోటు వగైరాలు వల్లించి వాళ్ల కాలంలో వాళ్ల మొగుళ్ళంటే ఎంత భయభక్తులతో మెలిగేవారో, ఎలా గడగడలాడేవారో వర్ణించి మొగుడంటే ఇంత లెక్కలేకపోవటం ఎక్కడా చూడలేదని బుగ్గలు నొక్కుని దానికి అలసిచ్చి నెత్తికెక్కించుకున్నావు, అనుభవించు అంటూ కొడుక్కి మరింత పుర్రెక్కిచ్చింది. ఆ రోజు ఎన్నడూ రానంత కోపం వచ్చింది కమలకి. నూటికోనాడు సరదాగా గడపడానికి ఇంత గొడవ, ప్రతిదానికి నీతులు ఉపదేశాలు, ప్రతిదానికి బెదిరింపులు. ఏం చేస్తారు బెదిరించి? మహా అయితే ఉద్యోగం మానేయమంటారు. మరీ మంచిది, ఈ పీడాగోళ వదులుతుంది. హాయిగా ఆనందంగా ఒకరోజు గడిపే అవకాశాన్ని ఈ మాత్రం దానికి ఎందుకు వదులుకోవాలి? కమల నీతులు వల్లిస్తున్న తల్లి కొడుకుల్ని వదిలి వెళ్ళిపోయింది. కమలకి తెలుసు ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులు, ఉద్యోగం మానమనరని తెలుసు. అలాగే జరిగింది. అట్నుంచి వచ్చాక సుబ్బారావు వారం రోజులు మాటలు మానేయడం మినహా ఏం అనలేదు. ఇవన్నీ ఓ ఎత్తు. 3 నెలల నుంచి తన ఒంట్లో బాగులేని సంగతి సుబ్బారావుకి తెలియని సంగతి కాదు. తెలిసిన కమల పరిస్థితి అవస్థ చూస్తూ కూడా చూడనట్టు నటిస్తున్న మొగుణ్ణి చూస్తుంటే కమలకి పట్టరాని కోపం వస్తుంది. కమల ఒంట్లో బాగులేదు, కొన్నాళ్ళు సెలవు పెట్టు అంటే తనెంత సంతోషించేది. అదేం లేకపోగా మరీ నీరసం అనిపించి ఉద్యోగం చెయ్యలేనని అనిపించి తనంతట తనే అంది. సుబ్బారావు వింత సంగతి విన్నంత ఆశ్చర్యం నటించాడు. ఉద్యోగం మానేస్తావా? ఈ మాత్రానికి ఉద్యోగం మానేస్తావా? మీ ఆడవాళ్ళకి లేకపోతే ఉద్యోగం ఏమిటి? ఏ కాస్త కష్టానికి ఓర్చుకోలేరు. ఈనాటికి నీవే పిల్లల్ని కనబోతున్నట్టున్నావు, ఇంత హడావిడి చేస్తున్నావు అని ముందు కాస్త విసురుగా మాట్లాడాడు. తన మొహం చూసి చప్పున సర్దుకుని శాంతంగా నచ్చచెప్పడం ఆరంభించాడు. కమల, ఈ ఉద్యోగం వదిలేస్తే కావాలన్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా? ఈ ఉద్యోగం కోసం ఎన్ని చోట్ల ప్రయత్నం చేశానో మర్చిపోయావా? ఆ వేళకి ఎలాగో మెటర్నిటీ లీవ్ ఉంటుంది. ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు? ఎంతో ప్రేమగా అన్నాడు. కమల ఏమంటుంది? ఇంటి పరిస్థితి తెలియంది కాదు. తన ఉద్యోగం లేకముందు అవస్థలు గుర్తుకొచ్చి ఆ మాట నిజమే అనిపించింది. తర్వాత మళ్ళీ సుబ్బారావు దగ్గర ఎన్నడూ తన ఆరోగ్యం సంగతి ఎత్తలేదు కమల. ఇన్నాళ్ళు ఎలాగో గడిచిపోయాయి రోజులు. కానీ బాబు పుట్టాక ఉద్యోగం చెయ్యాలంటే
కమల మనసు అంత చంటివాడిని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు పిల్లలు పుట్టే వరకు ఇంట్లో ఊరికే కూర్చుని ఏం చేస్తావు, అమ్మా జానకి ఉండనే ఉన్నారు పని చూసుకోవడానికి అన్నాడు సుబ్బారావు. ఆ మాట నిజమే గనక అప్పుడు ఉద్యోగం చేయడానికి తనకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు బాబు పుట్టాడు. ఒక్క నెల రోజులు మాత్రమే ఇంటి పట్టున ఉంది కమల. ఎలాగండి బాబును వదిలి ఆఫీస్కి వెళ్ళటం? పొద్దున వెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు ఎలా వదిలి ఉండడం? పని మానేస్తాను కమల అంది సెలవు అయిపోయాక. సుబ్బారావు కాస్త మొహం చిట్లించాడు. ఏ పిల్లలున్న వాళ్ళెవరూ ఉద్యోగాలు చేయటం లేదా ఏమిటి? వాడికి ఎలాగో పోతపాలేగా. అమ్మా జానకి ఆ మాత్రం చూడలేరా ఏమిటి వాడిని? అసలే పొరటికి దానికి బోలెడంత ఖర్చు అయింది. ఇప్పుడు బాబుకి పాల డబ్బాలో అవి మరింత ఖర్చు పెరిగింది. మానేస్తే ఎలా అన్నాడు. కమల ఏమనగలదు? నిట్టూర్చింది. ఆఫీసులో ఉన్నంతసేపు కొడుకు మీదే ప్రాణాలుంటాయి కమలకి. ఏడుస్తున్నాడేమో. జానకి ఆ పాలసీస సరిగా కడిగిందో లేదో, బట్టలు మార్చిందో, తడిబట్టల్లో నానుతున్నాడో. అసలే ఆ జానకి పుస్తకాలుంటే ఒళ్ళు తెలియదు. బాబుకి వేళకి పాలు కలపడం మర్చిపోయిందో. అనుక్షణం కొడుకు మీదే ఆమె మనసంతా ఉండేది. పని మీద మనసు నిలిచేది కాదు. ఆఫీసు వదలగానే ఉరుకులు పరుగులతో వచ్చి వాలేది. అంత పసివాడిని వదిలి అన్ని గంటలుండాలంటే ఆమె ప్రాణం గిలగిల్లాడేది. కానీ తప్పదు. అత్తగారు ఆడబడుచు అస్తమాను విసుక్కుంటూనే ఉంటారు. అబ్బబ్బా వెధవ ఏడుపు వీడును. ఎత్తు కూర్చోవాలంటాడు. వెధవ గంటకి 4 సార్లు ఉచ్చపోస్తాడు. చస్తున్నాను బాబు వీడితో. ఒక్క పుస్తకమన్నా చదవనీడు. ఆఫీసు నుంచి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఎదురొచ్చి బాబుని కమల చేతిలో కుదేస్తుంది జానకి విసుక్కుంటూ. కమల మనసు చివుక్కుమంటుంది. పిల్లల్ని కని పారేయటం వరకే ఆవిడ వంతు. సాకడానికి మనం ఉన్నాంగా. నేను వంటలక్కని, నీవు పిల్లాడిని చూసే దాదివి అయ్యావు. ఎవరి పిల్లలు వాళ్ళకే విసుగు. అలాంటిది కుర్రదానికి రోజంతా వాణ్ణి చూడాలంటే చిరాకు కాదు? పెళ్ళి పెటాకులు లేకుండా ఇంట్లో ఉందని అందరికీ లోకువే అదంటే. జానకి విసుక్కుంటుంటే కూతుర్ని వెనకేసుకుని కోడల్ని వెనక నుంచి సాధిస్తుంది, సణుగుతుంది సుబ్బమ్మ. కమల ఏమనగలదు? కన్న తల్లి ఉండి వీళ్ల చేతుల్లో వాళ్ళ చేతుల్లో వాణ్ణి పెట్టి అందరి చేత మాటలు పడవలసిన తన దుస్థితికి తనే నొచ్చుకుంటుంది. బాబు 6-7 నెలలవాడయ్యాడు. ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఆడపడుచు గొంతు గట్టిగా వినిపిస్తోంది. వెధవా ఎందుకురా ఏడుపు? పాలు తాగి చచ్చినట్టు పడుండక కొంప మునిగినట్టు ఏడుస్తున్నావు. ఒక్క నిమిషం కిందకి దింపడానికి వీల్లేదు. వెధవపీడ చంపేస్తాను. నోర్మోయి పిర్ర మీద ఒక్కటి అంటించింది. అప్పుడే వచ్చిన పత్రిక చదవనీయలేదని జానకి కోపం. కమల చర్రును లోపలికొచ్చింది. బాబుని ఎత్తుకుని తీక్షణంగా చూసింది. బుద్ధి లేదు, చంటివాణ్ణి కొడతావా? వాడికేం తెలుసు నీ చేతులు ఎలా వచ్చాయి పసివాణ్ణి కొట్టడానికి? రోజు ఇలాగే కొట్టి చంపుతున్నావా? కోపం ఆపుకోలేక అరిచింది. వదినగారి కోపం చూసి తను కొట్టడం చూసిందని కాస్త జంకింది జానకి. కాని కూతురు తరఫున తల్లి వకాల్తా పుచ్చుకొని కోడల్ని ఎడాపెడా దులిపేసింది. అను 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 దాన్నే అను. నీకేమే రోజంతా హాయిగా ఊరేగుతావు. అదే కన్నట్టు రోజంతా వాణ్ణది సాకాలి. చిన్నపిల్ల, దానికి ఓ సరదా పాడు లేకుండా నీ పిల్లాడిని సాకడమే పని. ఏదో నీ కింద బంట్రోతుల కాస్త విసుక్కుందని తిట్టిపోస్తున్నావు. నీ పిల్లాడి ఉచ్చలు పీతుళ్ళు ఎత్తిపోసే కర్మ దానికేమిటి? చాకిరీ చేయించుకోవటమే కాక అధార్టి కూడా చెలాయిస్తున్నావు. గయ్యమని లేచింది. ఓ అరగంట పట్టుకుని కోడల్ని దులిపింది. కమల నోరు మూసుకుంది. తప్పు తనది కాని వాళ్ళది కాదు. నిజమే, ఇంకో అమ్మ కన్న పిల్లల్ని సాకాలంటే ఎవరికి మాత్రం విసుగు కాదు. ఆ రాత్రి సుబ్బారావుతో జరిగిందంతా చెప్పింది కమల. బాబుని అలా వాళ్ళ చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ నానా మాటలు పడలేదని కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. సుబ్బారావు ఆలోచించాడు. కమలని శాంతపరిచాడు. అమ్మని నేను కేకలేస్తాను. ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు అంటూ ఓదార్చాడు. మన్నాడు పొద్దున్నే తల్లితో గట్టిగా చెప్పాడు. సుబ్బమ్మ వంటింట్లో చతికిలబడి కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది. అనండి నాయనా అనండి. నీ పెళ్ళానికి నీకు మేము నౌకరీ వాళ్ళం అయ్యాం. ఆ మహారాజే ఉంటే మాకీ గతి పట్టేదా? నీవిలా అనేవాడివా? కానివే అమ్మా. తల్లి, మన కర్మమే తల్లి. ఈ ఇంట్లో మనం నోరెత్తడానికి లేదే అంటూ కూతుర్ని పట్టుకుని పోయిన మహారాజుని తలుచుకుంటూ రాగాలు పెట్టింది. ఆ రోజు నుంచి కాస్త అత్తగారి విసుగులు ఎత్తిపొడుపులు తగ్గాయి. జానకి కూడా
కమల ఉన్నంతసేపు బాగానే ఉండేది. పిల్లాడిని కసరడం తగ్గించింది. అయినా కమలకి తాను అటు గడప దాటగానే వాడిని సరిగా చూడరేమో అన్న అనుమానం ఉన్నా గత్యంతరం లేక ఊరుకుంది. ఆ రోజు ఆఫీసులో ఎవరో గుమస్తా చచ్చిపోయారని 1 గంటకల్లా సెలవిచ్చేశారు. ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది కమల. వీధి కొసకే బాబు ఏడుపు తారాస్థాయిలో వినిపిస్తుంటే ఎందుకేడుస్తున్నాడో అనుకుంటూ గబగబా నడిచింది కమల. గుమ్మంలో అడుగు పెడుతుండగానే ఉయ్యాలలో బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. గబాలన బాబు దగ్గరికి ఉరికింది కమల. ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నాడో గాని బాబు మొహం అంతా తడిసిపోయి ఎర్రబడిపోయింది. ఏడ్చి ఏడ్చి ఇంక ఏడవడానికి ఓపిక లేనట్టు కమలను చూడగానే చేతులు చాపాడు 9 నెలల బాబు. గబుక్కుని ఎత్తుకుని గుండెల కదుముకుంది కమల. జానకి కోసం చూసింది. ఎందుకు ఏడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగడానికి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రోజేదో ఉపవాసం ఉండి అప్పుడే సుబ్బమ్మ ఇంత చలిమిడి, అరటిపళ్ళు, వడపప్పు వగైరాలు చుట్టూ పెట్టుకుని పలహారం చేస్తోంది. కోడల్ని చూడగానే కాస్త గతుక్కుమంది. వచ్చావా? కిందకి దింపి పాలు పట్టడానికి లేదు, నేను మడి కట్టుకున్నాను. జానకి పక్కింటికెళ్ళింది. పాలా? ఇప్పుడేం పాలు? 12ంటికి పట్టలేదు? ఆశ్చర్యంగా అడిగింది కమల. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 9ంటికి పట్టి వెడుతుంది. తర్వాత 12కి మళ్ళీ టైము. లేదే, అప్పుడు పడుకున్నాడు. పుస్తకాలు తెచ్చుకొస్తానని వెళ్ళింది. ఎంతకీ రాదు. ఇదిగో ఈ పలహారం కాస్త తిని మైలపడి పడదామనుకుంటున్నాను, రానే వచ్చావు నిర్వికారంగా అంది సుబ్బమ్మ. కమల నోటమాట రాకుండా నిలబడిపోయింది. 9ంటికి తాగిన పాలు దగ్గర 2 అవుతుంది. అంటే బాబు ఎంత లేదన్నా గంట నుంచి ఆకలికి ఏడుస్తున్నాడన్నమాట. కడుపు తరుక్కుపోయింది కమలకి. కమల తల తిరిగిపోయింది. పసివాడు ఆకలికి ఏడుస్తుంటే ఎంత నిశ్చింతగా కూర్చుని పలహారం చేస్తుంది. రోజు ఇలాగే ఆకలికి అలమటిస్తుంటే వాళ్ళకి తోచినప్పుడు ఎప్పుడో పాలు పడుతున్నారన్నమాట. దుఃఖం పొంగి పొర్లింది కమలకి. తనంతనే తిట్టుకుంది. భుజం మీద నిస్త్రాణ వచ్చినట్టు వాలిపోయిన బాబుని గుండెలు కదుముకుంది. ఆ క్షణాన్న కమలకి అత్తగారి మీదే కాదు, మొగుడు మీదే కాదు, తన మీదే కాదు, అందరి మీద, ఈ ప్రపంచం మీద, మనుష్యుల మీద చెప్పలేని యావగింపు కలిగింది. అత్తగారిని ఆవిడ తింటున్న చలిమిడి ముద్దలా చేసి మింగాలనిపించింది. బాబుకి పాలు కలుపుతుంటే అలా చెంపలబడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చెయ్యలేదు కమల. ఆ రాత్రి కమల ఖచ్చితంగా సుబ్బారావుతో చెప్పేసింది. ఇంకో అమ్మ కన్నబిడ్డల సుఖాల కోసం నా కన్నబిడ్డను బలి పెట్టుకునేటంత త్యాగాలు చేయటం నా వల్ల కాదు. నేను మీకేమన్నా చేయగలిగిన సహాయం ఉంటే అది నా వంతు. తిండి ఒక్క పూట మానడం మినహా నేనేం చెయ్యలేను. బాబు పెద్దవాడయ్యే వరకు మళ్ళీ ఉద్యోగం ప్రసక్తి నా దగ్గర తేకండి. కథ సమాప్తం.